ఎవరు నిన్ను ప్రేమించట్లా, ఎవరు అర్థం చేసుకోవట్లా, ఎవరి స్వార్థం వాళ్ళదే. నిన్ను ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు, ఈ లోకంలోనే లేరు. వేస్ట్ ఇదంతా. చచ్చిపో. నువ్వు చచ్చిపోతే అప్పుడు అర్థమైద్ది ఒక్కొక్కళ్ళకి. నువ్వు చచ్చిపోతే అప్పుడు అర్థమైద్ది ఒక్కొక్కళ్ళకి. ఆత్మహత్యకు నీ మనసును రేపుతా ఉంటాడు. ఎవ్వడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు, తావివద్దు. చావు అనే స్వరం నీకు వినపడితే నువ్వు చావురా సైతానను, నువ్వు చావురా సైతానా, నువ్వు చావురా దయ్యమా, నేనెందుకు చావాలరా? నేనైతే చావును, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. బాధలైతే పడతా, అప్పులైతే పడతా, నిందలైతే పడతా, అవమానమైతే పడతా. నా దేవుని సెలవు లేకుండా ఏదొచ్చిందిరా నాకు? నా దేవుని అనుమతి లేకుండా ఏదొచ్చింది నాకు? నాకు ఇవన్నీ వచ్చినాయంటే ఆయన సెలవుతో వచ్చినాయి. ఆయన ఎందుకు సెలవిచ్చాడు? నన్ను ప్రేమించి నా మంచి కోసమే సెలవిచ్చాడు. ఇవన్నీ నాకు మేలే చేస్తాయి. దూషించారా? నా మేలుకే. నిందించారా? నా మేలుకే. లేనిపోని నిందలు కల్పించారా? నా మేలుకే. అవమానంగా హేళన చేసి మాట్లాడుతున్నారా? నా మేలుకే. నన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకెళ్ళడానికే. ఇవన్నీ నా మంచికే వస్తాయి. నేనెందుకు కృంగిపోవాలి? నేనెందుకు చావాలి? నువ్వు చావు. నాకు ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తున్న దయ్యమా, నువ్వు చావు. నువ్వు పో నరకానికి, పాతాళానికి. నన్ను భూమి మీద పుట్టించింది ఆయన, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన, నా జీవితంలో ఈ పరిస్థితులు రప్పించింది ఆయన, సమయం వచ్చినప్పుడు నన్ను తిరిగి పిలిచేది ఆయన. ఆయన చేసిన దాకా నిరీక్షిస్తా, ఆయన వైపే చూస్తా. ఎవ్వడును మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి. ఈ అప్పులు తీరవు, నువ్వు ఒడ్డున పడవు, నీకు న్యాయం జరగదు, చావు. ఎందుకు తీరవు? నేను బలహీనుండే కావచ్చు, నా దేవుడు బలవంతుడు. నా కోసం ఒక్క ఈల కొడితే చాలు, నా దేవుడు నలువైపుల నుంచి సహాయం పరిగెత్తుకుంటా వచ్చింది. ఈరోజు నీ పరువు అంతా పోయింది, నీ పరువు అంతా పోయింది. ఏంటి పరువు? చాలామంది ఇక్కడే నీ పరువు పోయింది, చావంటే చావటానికి దిగుతారు. నిన్నెవడో ప్రేమించట్లా, చావంటే చావటానికి దిగుతారు. ఏం పరువు అమ్మా? అసలు పరువు ఫీల్ అవ్వాల్సింది మనమా, మనందరికంటే ముందు యేసయ్యా? పెద్ద చెప్పండి అమ్మా. యేసయ్యకి మించిన పరువు ఏడిచిందా నీకు? రాజాది రాజు, కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యం కీర్తించబడే ఆయనే అదంతా మహిమంతో వదిలిపెట్టి తను రిక్తం చేసుకోవడానికి వచ్చి భూమి మీద ఉమ్ములు సహించి, పిడిగుద్దులు తిని, ముఖం మీద వెంట్రుకలు పెకలింపబడి, దూషింపబడి, దారుణంగా మాటలు పొంది, పిడిగుద్దులు తిని ఎంత అవమానం పొందాడు. ఈరోజు ప్రిస్టేజీ, పరువు, అది ఇదని ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా పరువు అంతా పోయింది, నాకు దారుణమైన అవమానం జరిగింది. నీ బొంద జరిగింది. ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే గొప్ప? నువ్వు యేసయ్య కంటే గొప్ప? ఈ ప్రపంచంలోనే ఆయన కంటే గొప్పోడు లేడు. అలాంటి గొప్పవాడే అవమానాలన్నిటినీ ఆనందంగా స్వీకరించినప్పుడు, ఒక అవమానాన్ని నీకు గిన్నెలో పోసి ఇచ్చాడు అనుకో, ఎవరో నిన్ను అవమానపరచడానికి ఒక పాత్ర ఇచ్చాడు నీకు, ప్రభువు నీకు ఇచ్చింది తాగవా? చస్తావా? ఇప్పుడు అవమానం అనే దాన్నే పోసి ఇచ్చాడమ్మా ఒక దశలో నీకు, ఇప్పుడు ఇచ్చాడు అనుకో, ఏమనాలి నువ్వు? నా ప్రభువుకు తెలియకుండా నాకు ఇది జరిగిందా? పర్వాలేదు, ఆయన నాకు ఇచ్చిన గిన్నెలోది నేను త్రాగకుందునా? ఆయన చిత్తమే. ఆ మాట అన్నప్పుడు సంతోషపడతాడు. ఆ అవమానాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు ఆయన. ఎవ్వడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు. కష్టపడి చదివావు, రాశావు, జయం రాలేదు, ఓడిపోయావు, ఇంకా అయిపోయిందా జీవితం? ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది సరిగా రిజల్ట్ రాకముందే నేను సరిగా రాయలేదని వచ్చి ప్రాణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ రాసి వచ్చి నేను సరిగా రాయలేకపోయానని ఊపిరి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సరిగా రాయక నువ్వు ఫెయిల్ అయినా, అసలు రాసినా ఫెయిల్ అయినా, అది పోతే ఇక జీవితమే పోయిందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప వ్యక్తుల్లో చాలామంది ఈ లోక సంబంధమైన వాటిల్లో ఓడిపోయిన వాళ్ళే, తర్వాత లోకాన్ని జయించిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎన్నిసార్లు చదువు విషయంలో ఆయన ఘనుడిగా ప్రసిద్ధిగాంచాడా, లేకపోతే పాపం బేదగా ఉన్నాడా? ఇంటికి పంపబడ్డోడు ఆయన.
తల్లికి ఎంత అవమానం అండి. కానీ ఏమైంది, ఆయన క్లాసులో ఆయన కంటే బాగా మెరిట్గా చదివిన వాళ్ళు ఏం కనిపెట్టలా, కానీ ఆయన మాత్రం ప్రపంచానికి వెలుగునిచ్చాడు ఆయన. ఈరోజు దీపాలు ఎవరు వాడుతున్నారు? అందరూ ఆయన కనిపెట్టినాయేగా, రకరకాల ఆకారాలకు మార్చుకొని. కాబట్టి ఫెయిల్ అయితే జీవితమే పోయిందా? జాబ్ రాకపోతే ఇక జీవితమే లేదా? చెప్పు, జాబ్ రాకపోతే జీవితమే లేదు. కొంతమంది నాకు జాబ్ లేదు, నాకు ఇంకా లైఫే లేదు. జాబ్ లేకపోతే ఇక జీవితం లేదు. ఎవడు చెప్పాడు నీకు? ఈ లోకం నీకు జాబ్ ఇవ్వకపోతే నా యేసయ్య ఇస్తాడు ఉద్యోగం, శాశ్వతమైన ఉద్యోగం. రా, జాబ్ ఉన్నవాడు త్యాగం చేసి వస్తాడు. జాబ్ ఇవ్వలా ఈ లోకం నాకంటే మోకాళ్ళు, యేసయ్య నాకు జాబ్ ఇవ్వలేదయ్యా అని కూర్చో నువ్వు. ఆయన చిత్తమైతే జాబ్ ఇప్పిస్తాడు, మనుషులతో మాట్లాడి. లేకపోతే ఆడేవాడు నీకు ఇచ్చేది ఏంటన్నా, నేను ఇస్తున్నారా, నా గవర్నమెంట్లో జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు పోస్ట్దా, నువ్వు జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు జాబ్ అని పిలుస్తాడు. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేసేది. హల్లెలూయా, చెప్పగట్టిగా, చెప్పగట్టిగా. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేస్తాడు, నీకు కూడా ఇస్తాడు. అవసరం అయితే కూర్చో, ఆయన దగ్గర మోకాళ్ళు వేసి కూర్చో, డైలీ డ్యూటీ వేసుకొని కూర్చో, అక్కడే కూర్చో. ఇదే జాబ్, నా సంగతి తేల్చాల్సిందే ప్రభు అని కూర్చో. నువ్వు తేలకపోతే అప్పుడు అడుగు. తేల్చడు. కానీ మనకేం మనుషులను నమ్మినంతగా దేవుడిని నమ్మం, అది వచ్చింది దరిద్రం. జాబ్ లేకపోతే లైఫ్ లేదా? ఒక చిటిక వేస్తే ఆయన 10 జాబులు పరిగెత్తుకుంటూ వస్తాయి నీకు. ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు నాకు, ఒక్క జాబ్ కూడా నాకు అవకాశం రావట్లేదన్న. కొద్ది రోజుల తర్వాత అదే తమ్ముడు వచ్చాడు, ఒకేసారి 4 వచ్చి నీ అన్న ఆఫర్లు అన్నాడు. మరి ఒక్కడ కూడా నాకు అవకాశం రాలేదు, ఎందుకు బతకాలో ఏమన్నావు అయ్యా? ఏందోనన్నా, అప్పుడు ఏందో అట్లా శోధనలాగా అట్టొచ్చిందన్న. నేను మనతో అనుకున్నాను, నాకు తెలుసు తర్వాత ఏం జరిగిద్దో తెలుసు నాకు. దేవునికే మహిమ. ప్రియులారా, జాబ్ లేకపోతే సావా, పరీక్షల్లో ఫెయిల్ అయితే సావా, లవ్లో ఫెయిల్ అయితే సావా. లవ్ అరే, కష్టపడి కన్ని పెంచిన అమ్మాయ పోయారు, ఈడు చత్తాడు పోయి. కాదు బ్రదర్, మోసపోయా బ్రదర్, నన్ను వదిలేసి ఇంకొకరిని చేసుకుంది బ్రదర్. ఒరే పిచ్చి మొహవాడా, వదిలేస్తే ఆమె ముందు సవాలకరంగా నువ్వు కూడా ఏదో నీకు తగ్గ మేళాన్ని చేసుకొని తల ఎత్తుకొని తిరుగు. నిన్ను నష్టపోయినందుకు ఆమె పశ్చాత్తాపడేటట్టు తిరుగు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. అంతేగాని నా లవ్ ఫెయిల్ అని సినిమా పాటలు, విషాద గీతాలు తీసుకొని ఒట్టి గీతంతో వదిలిపెట్టాడు. మళ్ళా బార్ షాపుకి పోయి సీసా తెచ్చుకొని తాగుతా, విషాద గీతాలు పాడుకుంటా. ఎందుకు? లవ్ ఫెయిల్. ఆ వంకతో తాగుబోతుగా మారిపోతాడు. ఎవడు చెప్పాడు అదే రైట్? నిన్ను కాదు అని తిరస్కరించి, నువ్వు ఇష్టపడిన వ్యక్తి తిరస్కరించి వెళ్ళిపోతే సావా? నిన్ను త్రోసేసిన పురుషుడు కాదని త్రోసివేసి వెళ్ళిపోతే చావా? తొందరపడి ఇలాగా అసలు ముందు అడుగులు వేయటమే మొదటి తప్పు అయితే, అడుగు వేసి తిరస్కారం వచ్చిందని చావు బ్రతుకని ఎంతోమంది ఆడపిల్లలు ఆత్మహత్యలు, ఎంతోమంది పురుషులు ఆత్మహత్యలు, యవ్వన బిడ్డలు. ఆవేశం. ఒకడు లైవ్ పెట్టి ఫ్యాన్ గురేసుకున్నాడు, ఏడుస్తా, రే అమ్మాయికి చెప్పండి రా, ఇదిగో నువ్వు కూడా చూస్తావు నాకు తెలుసు, వేసుకుంటున్నా అని వేసుకున్నాడు. నవమాసాలు మోసి కన్ని పెంచి కన్న తండ్రి గుర్తు రాలేదా? ఈడు రేసుకొని తెచ్చాడని ఆమె తెచ్చిందా, లేదా ఆమె తెచ్చిందని ఈడేమని తెచ్చాడా? ఎవ్వరా? నిన్ను ప్రేమించి నీ కోసం చచ్చిపోయిన వాడు యేసయ్య. ప్రాణం పెడితే, ఏదన్నా ఖర్చు అయిపోతే, అవసరమై బలి అయితే ఆయన కోసం అయితే న్యాయం ఉందే. చచ్చిన యేసు కోసం చావాలి. అది కూడా ఎట్లా? ఆయన సేవలో. అవసరమైతే హతసాక్షి మరణం పొందడానికి సిద్ధం అవ్వాలి. కానీ ఏదో పిల్లలు లేరని, నాకు పిల్లలు లేరు, చచ్చిపోవాలనిపిస్తున్నాను. పిచ్చి కోపం వచ్చింది నాకు.
ఏలేదు ఇక నేను ఎట్ట కనపడుతున్నా వచ్చినోడల్లా పురుషులు స్త్రీలు చచ్చిపోవాలనిపిస్తుంది. పక్కకు తీసుకెళ్ళి 4 బీగుద్దాం అనిపించింది. పిల్లలు లేకపోతే ఇక సావటమేనా? దయ్యమోహం దానా? ఎందుకంటే దెయ్యమే ఆ మాటలు అనిపించేది, సావు సావు అని. అందుకని దయ్యమోహం దానా అన్న. పిల్లలు లేకపోతే ఇక సావటమేనా? నీకు పుట్టలేదనుకో, దేవుడు ఇచ్చినట్టు ఏదో అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో. బిడ్డకి బిడ్డ ఉంటారు, సేవ చేసిన పుణ్యం లభిస్తుంది, దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. లేదు తీసేయి. ఆత్మీయ బిడ్డల్ని గాను, శరీర బిడ్డలు మంచివాళ్లే, నువ్వు చస్తే ఆ బాక్సులో నిన్ను పెట్టి బయట ఆస్తులు మ్యాటర్ మాట్లాడుకుంటూ ఉంటారు. చిలకలూరుపేటలో పేరు మోసిన అధికారి ఒక ఆమె పోయింది. అప్పుడే పోయా నేను. ఎందుకో టెంట్ కింద బాక్స్ పెట్టి బాక్సులో బాడీని పెట్టారు, ఒక్కళ్ళు లేడు ఆడ. పేరు మోసిన పెద్ద అధికారి పోయింది. పేరు చెప్పంలే, వాళ్ళ ఇంటి మళ్ళీ గందరగోళం అయిపోతారు. ఒక్కళ్ళు లేడు, మొత్తం ఇంట్లో ఉన్నారు, పెద్ద ఇల్లు, లోపల ఉన్నారు. ఎట్టున్నారు తెలుసా? ఫైటింగ్ సీన్లో ఉన్నారు, డిస్కషన్లో ఉన్నారు, పంపకాలు. అది 7 దగ్గర కనీసం ఒకటి ఉండి ఏడవపోతే ఫీలింగ్ బాగుండదని అని అనుకోవట్లా. ఎవడు లేడు. ఒక ఆత్మీయ నాయకుడు కన్ను మూస్తే ప్రవాహం వల్లే ప్రజలు వచ్చి క్యూలో నిలబడి ఏడుస్తున్నారండి. క్యూలో నిలబడి ఏడుస్తున్నారు, అన్నా 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 అని. ఒక ఆత్మీయ నాయకురాలు కన్ను మూస్తే అక్క అక్క అమ్మా అమ్మ అని ఏడుస్తున్నారు. కన్నబిడ్డలేమో సొమ్ము 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 సొమ్ము. ఆత్మీయ బిడ్డలేమో ఆత్మీయ తల్లి పోతే అమ్మా అమ్మా మా తల్లి మా అమ్మ అని ఆత్మీయ బిడ్డలు ఏడుస్తుంటే, కన్నబిడ్డలేమో సొమ్ము సొమ్ము సొమ్ము. పెద్దదానికి అంత సొమ్ము ఇచ్చింది, చిన్నదానికి ఎంత ఇచ్చింది నాకు. పిల్లలు లేకపోతే ఇంక జీవితమే లేదా? ఇక సావటమేనా? ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూడండి. అధైర్యపడద్దు, అవిశ్వాసులుగా ఆలోచన చేయొద్దు, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడొద్దు, ఇష్టం లేని విధంగా ఆలోచనలు చేయొద్దు. జాగ్రత్త పడి మెలకువగా ఉండి దేవుని వైపు చూడండి. అన్నిటికీ చాలిన వాడు ఆయన. ఖచ్చితంగా ప్రతి సమస్యకి యేసయ్య దగ్గర పరిష్కారం ఉంది. నీకు తగ్గ త్రోవ నీకు చూపిస్తాడు. నేనున్నాను కదా అన్నాడు, ఇంకేంది నీ బాధ? కాదులేయ్యా, చచ్చిపోతే తీసుకెళ్ళి పారేసేవాళ్ళు ఉండాలి కదయ్యా నలుగురు. అందరినీ కన్నబిడ్డలే పారేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు వేరే దేశాల్లో చదువుతూ ఉన్నారు, వేరే దేశాల్లో జాబులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి పారేస్తున్నారా? భూస్థాపన చేస్తున్నారా? లైవ్ చూస్తారంతే, ఇక్కడ చేసేది వీళ్ళు చేస్తారు. నీకెందుకు? నేను చెబుతున్నా కదా, నీకు ఉన్నా లేకపోయినా నీ 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 జీవితాన్ని భూమి మీదకి రప్పించిన దేవుడు కడవరి గడియ వరకు నీకు చేసే న్యాయం నీకు చేస్తాడు. కాబట్టి ఏం చింతపడద్దు, కృంగిపోవద్దు. పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరికీ సాతాను మోసం చేసి కృంగతీస్తాడు. నీ ఊపిరి నువ్వే తీసుకునేటట్టు నిన్ను శోధిస్తాడు. అనేక మందిని ఇబ్బంది పెట్టేటట్టు నిన్ను శోధిస్తాడు. అలా చేయొద్దు. వివేచన కలిగి, మెళకువ కలిగి జరుగుతున్నాయి తెలుసుకొని దేవుని వైపు చూసి జాగ్రత్త పడు. కృప మనందరికి తోడై ఉండును గాక. ఆమె పైకి లేచి నిలబడు, ప్రార్థన చేసుకుని ముగిద్దాం. పాపం కూర్చున్న వాళ్ళు లేవటానికి ఇంత టైం పట్టింది. మరి లేవాలి కదయ్యా, ఎక్కడెక్కడ బాడీలో స్టక్ అయిపోతాయి. అందుకే ఇంటికాడ ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభా, నీ దాసుడిని నీ వశంలో ఉంచుకున్నాను. వాడికి పిచ్చి లేచిందంటే 2-3 గంటలు కూర్చోబెడతాడు ప్రభా. పిచ్చి లేసే కూర్చోబెట్టానా? పిచ్చి అడుగులు వేయకుండా మిమ్మల్ని కాపాడాలనే కూర్చోబెట్టాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి, ఇతరులను కూడా జాగ్రత్త చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, నీ దాసుని జీవితానుభవంలో కొన్ని సంగతులు, చివరిలో మాకు కావలసిన ఆత్మీయ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు సూటిగా నాకు అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మా బిడ్డల్ని దీవించు, బలపరచు. లైవ్ ద్వారా కావచ్చు, ఇక్కడ కూర్చున్న బిడ్డలు కావచ్చు, ఎవరెవరు ఎంతమంది అందుబాటులో ఉన్నారో బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాను నాయన. ఘనతలు, సుకీర్తి, దుష్కీర్తులు అన్నీ అలవాటే. నీ కృపతో అలవాటు చేశావు. కానీ నా ప్రభువా, సంఘ బిడ్డలు ఎవ్వరు కూడా సాటి సేవకులను, దైవజనాంగాన్ని దూషించని స్థితిలో, ద్వేషించని స్థితిలో, ఇతర డినామినేషన్స్కి చెందిన వారిని సైతం దైవిక ప్రేమతో ప్రేమించగల మంచి హృదయం గలవారై, దైవజనులను గౌరవించేటువంటి మంచి మనస్తత్వాన్ని నా బిడ్డలకు ప్రసాదించు. అంతేకాదు, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి ప్రసాదించు. సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నటువంటి దుర్బోధ సంబంధిత బోధలు, సంబంధిత సమాజాలన్నిటిని కూడా మీ చేతుల్లో పెడుతున్నా. వారిని సరిచేయి, చక్కదిద్దు, నూతనపరచు. సత్యమేంటో వారికి అర్థమయ్యేటట్టు వారి కళ్ళు వెలిగించమని వారి పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నా. వారు నీ పిల్లలే ప్రభు, నశించిపోకుండా కాపాడమని వారి పక్షంగా ప్రాధేయపడుతున్నా. అలాగే నా ప్రభా, నీవు చెప్పిన మాట ప్రకారం నేను పొందినవన్నీ మీరు పొందవలసి ఉంది, కొన్నైనా అనుభవించాల్సిందే అన్న మాట ప్రకారం మా జీవితంలో నువ్వు అనుమతించే వాటిని, నువ్వు ఇచ్చిన పాత్రలోది సంతోషంగా తాగటానికి మాకు సిద్ధ మనసు దయచేయి. ఎవ్వడు మోసపరచకుండా ఆత్మ వివేచన కలిగి జాగ్రత్తగా ఉండమన్న మాటను తీసుకుంటున్నాం. వివేకాన్ని, వివేచనను ప్రసాదించి మంచి మెళకువ దయచి వివేచన ప్రసాదించు తండ్రి. శత్రువు మెల్లగా మా దగ్గరకు వచ్చి వాడు చేసే మోసాలన్నిటినీ ఎదిరించి తిప్పికొట్టి వాడిని జయించడానికి మంచి ఆత్మ వివేచన ప్రసాదించు. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. ఎవరు రోగులై ఉన్నారో, ఎవరు బలహీనులై ఉన్నారో, ఎవరు అప్పుల్లో ఉన్నారో, ఎవరు ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఎవరు చెప్పసఖ్యము కానీ వేదనలో ఉన్నారో, ఎవరు మనుషుల చేత అన్యాయమైపోయారో, ఎవరు ఎన్ని రకాలుగా నిందపాలై ఉన్నారు, ఎన్ని రకాలుగా వేదనలు పొందుతున్నారో, ఎవరికి ఏ కొదువ ఉన్నదో, ఎవరు ఏ ప్రయత్నంలో విఫలమయ్యారో, ఎవరు ఏ కన్నీళ్లలో ఉన్నారో, ఎవరు ఏ కేసులో ఉన్నారో, ఎవరు మనుషుల చేత తరుమబడుతున్నారో, వారందరినీ చేతిలో పెడుతున్నాను. నువ్వు అన్నావు ఇందాక, నేను లేనా, నేను ఉన్నవాడును, నేను లేనా, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా, నాకు సమస్తము సాధ్యమేనని నువ్వు ప్రకటించావు కనుక నీ పాదాలు పట్టుకుంటున్నాం. మా బిడ్డలందరికీ చెప్పిన విషయాలన్నిటా యేసు నామమున సహాయము కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, బిడ్డల్ని బలపరచు. ఇక్కడ ఎవ్వరు వ్యర్థులుగా ఉండకూడదు, బలహీనులుగా ఉండకూడదు, భక్తిహీనులుగా ఉండకూడదు. బిడ్డలందరినీ బలవంతులుగా చేసి, ఆత్మీయులుగా చేసి, నీతో అంటు కట్టబడిన అనుభవం గలవారై నీలో నుండి జీవాన్ని పొంది అనేక మందిని వెలిగించేటువంటి దీపముల వలె బిడ్డల్ని మార్చమని, వారిని అవమానపరిచి వారిని ఎగతాళి చేసిన వారి ముందు మా బిడ్డల తల ఎత్తండి ప్రభువా. వారి ఎదుట వీరు సవాలుకరంగా నిలబడటానికి సహాయము చేయండి. శత్రువుల ఎదుట మాకు విందు సిద్ధము చేయి. యేసు నామములో చేశావు నాయన, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డలందరూ నీ చేతికి అప్పగిస్తూ, ఈ శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో అన్ని హెచ్చరికలతో పాటు చివరిలో ఇచ్చిన ఆదరణ మాటల గురించి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసు నామములో మేమందరము నీ పని చేయనట్లు మాకు పురికొల్పు దయచేయి. తలపెట్టిన కార్యాలన్నీ శుభప్రదంగా జరిగించు. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీవు మా ముందుంచినటువంటి పెద్ద పెద్ద పనులు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా యేసు నామములో నిర్విఘ్నంగా జరుగునుగాక. మా బిడ్డలందరినీ, వారి తిరుగు ప్రయాణాలని కూడా నీ కాపుదలకు అప్పగిస్తూ, దుష్టాత్మల బిడ్డల్ని శోధించకుండా వాటిని బంధిస్తూ, నా బిడ్డలందరూ కూడా ఆర్థికంగా బీదలైనటువంటి స్థితిలో ఉన్న వారిని సంపన్నులుగా నువ్వు చేయగలవు. ఆత్మీయంగా బీదలు కాకుండా కాపాడు ప్రభువా. బిడ్డల కృపతో బిడ్డలందరినీ దర్శించమని యేసు నామమున పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపాక్షేమం పొందుదురుగాక. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప,
పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. శభాష్. అది కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని.
నిండు వెలుగు నీవే కదయ్యా, కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవే నా జయం. నీలోనే నా నీలోనే నా నీలోనే నా వరం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్వరాలు వినపడాలి. యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని, ఎందే పరవశించాలని, నీ అందే పరవశించాలని, నీ అందే పరవశించాలని. Praise the Lord. Hallelujah.